ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన సమాయత్తమవుతోందని స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ త్యాగాలు చేసి కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. ఆనాటి వ్యూహాత్మక నిర్ణయాలను ఇప్పటి స్థానిక ఎన్నికలతో ముడిపెట్టి మాట్లాడడం సరికాదన్నారు. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో తప్పకుండా పోటీ చేస్తుందని చెబుతూనే కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల ఆకాంక్షలు, ఆవేదనలు అధిష్టానం గౌరవిస్తుందని, వారందరికీ తగిన అవకాశాలు కల్పిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిని బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో